ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి స్తోత్రం. నడిపించే జీవవాక్కును వీక్షిస్తున్న మీ అందరికీ కూడా ప్రభు పేరిట వందనాలు తెలుపుకుంటూ, ఈ దినము నడిపించే జీవవాక్కుగా బైబిల్ గ్రంథంలోని 121వ కీర్తన 8వ వచనంలో ఈ విధంగా ఉందండి. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడును అని చెప్పేసి దేవుడు ఈ దినము మనకు నడిపించే జీవవాక్కుగా ఇస్తున్న వాగ్దానం అండి ఇది. అయితే మన రోజువారీ వృత్తిలో ప్రయాణంలో కూడా మనము చాలా బిజీగా ప్రయాణాలు చేస్తున్న వారిగా ఉంటున్నాము. ఎంత పెద్ద బిజినెస్ మ్యాన్ అయినా, ఎంత చిన్న కూలి పని చేసేవారైనా ఏదో ఒక ప్రయాణము నిమిత్తము ఒక స్థలము నుండి ఇంకో స్థలానికి ప్రయాణించే వారిగా ఉంటున్నారు. వాళ్ళ ప్రయాణము చేసేవారిగా ఉంటున్నారు. అది ఒక నిమిషము ప్రయాణమైన, ఒక 5 నిమిషాలు ప్రయాణమైన, ఒక గంట ప్రయాణమైన, ఒక రోజంతా ప్రయాణమైనను అది దేవుడు కంచె కాపుదల లేకుండా అది వ్యర్థమే అవుతుంది. అయితే దేవుడు ఈ దినము మనకిస్తున్న వాగ్దానం ఏంటంటే, ఇది మొదలుకొని నిరంతరము వరకు కూడా మన రాకపోకల్లో యెహోవా మనల్ని కాపాడేవాడుగా ఉంటున్నాడు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, మనమైతే దేవుణ్ణి ఆశ్రయించే వారిగా, దేవుని నమ్ముకున్న వారిగా ఉంటున్నాము. కాబట్టి మనము మన ప్రతి ప్రయాణములో, మన ప్రతి పనిలో మొదటిగా దేవుణ్ణి ముందు పెట్టుకొని ఆయనను ప్రార్థించి మన రాకపోకలు, మన ప్రయాణములు ప్రతీది కూడా దేవుడికి మనం అప్పజెంపే వారిగా ఉండగలిగితే దేవుడు మన ప్రతి ప్రయాణంలో కూడా తోడుండేవాడిగా ఉంటున్నాడు. మనం ఏ గమ్యం నుండి ఏ గమ్యానికి చేరాలనుకుంటున్నామో మన ప్రతి ప్రయాణములో కూడా ఆయన తోడై ఉండి మనల్ని సురక్షితముగా నడిపించే వారిగా ఉంటున్నాడు. అయితే ప్రతీది కూడా మనము మొదటిగా మొదలుపెట్టేది మొదలుకొని, మన ప్రయాణము మొదలుకొని అన్నిటి విషయంలో కూడా దేవుడికి ప్రార్థనా పూర్వకముగా దాన్ని మనము ఇచ్చేవారిగా ఉండాలి, అప్పచెప్పేవారిగా ఉండాలి. అయితే ఆ దినమంతయు కూడా దేవుడు మనల్ని రక్షించేవాడిగా ఉంటాడు. అంతేకాదండి, ఇది మొదలుకొని మనము దేవుడికి ప్రార్థన చేయగలిగితే, ఇది మొదలుకొని నిరంతరము వరకు కూడా, అంటే మన జీవితకాలం అంతయు కూడా ఆయన మనకి కంచె కాపుదలుగా ఉంటూ మనల్ని భద్రముగా నడిపించే దేవుడిగా ఉంటున్నాడు. కాబట్టి మనము ప్రయాణము చేసే ప్రయాణమే కావచ్చు, మనము మొదలుపెట్టే పనే కావచ్చు, ఏదైనాను మొదటిగా ప్రార్థనా పూర్వకంగా మనము మొదలు పెట్టగలిగితే, దేవా ఇదిగో నేను ప్రయాణము చేస్తున్నాను, దేవా ఇదిగో నేను ఈ పని చేస్తున్నాను, నీవే అన్ని విధములుగా నాకు తోడై ఉండండి, నా ముందు మీరు నడవండి, నన్ను నా గమ్యానికి సురక్షితముగా చేర్చండి అని చెప్పేసి మనం ప్రార్థన చేయగలిగితే దేవుడు, ఆయన కాపాడే దేవుడు, ఆయన మన ముందుగా ఉండి మనల్ని నడిపించే దేవుడండి. అన్ని విధములుగా మనల్ని సురక్షితముగా మన గమ్యాలకి చేర్చే దేవుడు. కాబట్టి మనము ప్రార్థన చేసేవారిగా ఉండాలండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినములలో చూసుకుంటే కొంతమంది వాళ్ళ ప్రయాణములో వాళ్ళకు తెలియకుండానే ఎన్నో ప్రమాదాలకి, ఎన్నో ఆపదలకి గురవుతున్నారు. మృత్యువు ఏ విధముగా వస్తుందో వాళ్ళకి తెలియకుండానే ఆ మృత్యువు కబలిస్తుంది. అయితే మనమైతే మెలకువగలిగి ప్రతీది దేవుడి మీద ఆధారపడుతూ ప్రార్థనా పూర్వకముగా మనము వెళ్ళగలిగితే దేవుడు అన్ని విధములుగా మనల్ని నడిపించే దేవుడై ఉంటాడు. కాబట్టి ఈ దినమున దేవుడిచ్చే ఈ వాగ్దానమును ఎత్తి పట్టుకొని, ఈ దినమునే కాదండి, మనము ప్రయాణము చేస్తున్న ప్రతి దినము కూడా ఈ వాగ్దానం ఎత్తి పట్టుకొని మనమందరము ప్రార్థనా పూర్వకంగా మనం ప్రయాణాన్ని సాగిస్తూ అన్ని విధములుగా సురక్షితంగా ఉండాలని కోరుకుంటూ ఈ చిన్న వాక్యాన్ని దేవుడు మన ఇంట్లో దీవించును గాక. ఆమేన్.